నమస్తే, నా పేరు తరణి. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. డిఎస్సి 2025 పై కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ చర్చకు రావాలని జగన్ కు సవాల్. విశాఖకు బాయ్ బాయ్. భోగాపురం నుండి రాయ్ రాయ్. కొత్త ఎయిర్పోర్ట్ లో సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా కేబినెట్ ర్యాంక్ తో నియమించిన ప్రభుత్వం. మంత్రి లోకేష్ సూచనతో నిరుపేద కుటుంబానికి టీడీపీ ఆపన్న హస్తం. గోటేటి రామమూర్తి కుటుంబానికి గూడు, విద్యుత్ సమకూర్చిన ఎమ్మెల్యే బండారు సత్యానంద. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. బ్రేక్ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సభ్యులు భేటీ అయ్యి ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో పలు అంశాలను చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. తొలి రోజు సమావేశాల్లో మెగా డిఎస్సి 2025 పై మంత్రి లోకేష్ మాట్లాడుతూ డిఎస్సిని చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహించామని పేర్కొన్నారు. ఏటా డిఎస్సిని నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, ఈ మేరకు మొత్తం 148 రోజుల్లోనే డిఎస్సి నియామకాలు పూర్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్లకు పంపించగా గతంలో వైసీపీ ప్రభుత్వం టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టిందని దుయ్యబట్టారు. డిఎస్సిపై జగన్ టీం అనవసర ఆరోపణలు చేస్తుందని, కులం, మతం పేరుతో రాష్ట్రంలో చిచ్చు పెడుతుందని లోకేష్ మండిపడ్డారు. డిఎస్సిపై ప్రెస్ మీట్లు ఎందుకు? తేదీ, సమయం ఖరారు చేయండి. చర్చకు నేను సిద్ధం. సభ లోపలైనా వెలుపలైనా ఎక్కడైనా సిద్ధమని స్పష్టం చేశారు. సభకు వచ్చి చర్చించాలని సవాలు విసురుతున్నానని లోకేష్ ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డిఎస్సి అంటే ఏంటి, ఎలా చేసాం, ఎలా నిర్వహించాము, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా డిఎస్సిని ఎట్లా పకడ్బందీగా చేసామో తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక మీ అనుమతి కోరటం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఏక్యూస్ కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్లే ముందర అధ్యక్ష ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. అన్నగారి నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజనం పథకం మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు పొద్దున గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పారు అధ్యక్ష. బీసీ సోదరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అటు ఎస్సీ సోదరులకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అధ్యక్ష. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన జరిగింది అధ్యక్ష.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మేలు కలికగా ఉత్తరాంధ్ర ప్రగతి రథచక్రంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జిఎంఆర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ లో సేవలను ఆయన ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభం కాగా తొలుత స్కూట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఇక్కడి నుంచి సింగపూర్ బయలుదేరింది. సోమవారం ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ భోగాపురం చేరుకుంది. దీనికి జిఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటి కొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులు అత్యంత సుందరంగా నిర్మించిన జిఎంఆర్ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ విమానాశ్రయాన్ని ప్రైవేట్ విమానాల కోసం వినియోగిస్తామని, దానికి సంబంధించిన విధి విధానాలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాత ప్రకటిస్తామని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం. ఈ రోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా వంతుగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ ఇదొకటి అన్నిసార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం, దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఎక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు
ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈ రోజు ప్రారంభమైంది. మీ అందరి కోసం వేచి చూస్తుంది. అందరూ కూడా ఆనందంగా ఇక్కడ నుంచి ప్రయాణించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఊహించినట్లుగానే ఏపీ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన సీనియర్ నాయకుడు కొనిదెల నాగేంద్రరావు ఉరఫ్ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్ తో కీలక బాధ్యత అప్పగించింది. గత ఏడాది ఎమ్మెల్సీగా నియమితులైన నాగబాబును ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా నియమించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ గ్రీన్ కార్యక్రమాలను నాగబాబు సమన్వయం చేయనున్నారు. మరోవైపు నాగబాబుకు కీలక పదవి లభించడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల కష్టాలను గుర్తించి తక్షణం పరిష్కరించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. అవిడి గ్రామానికి చెందిన గోటేటి రామమూర్తి కుటుంబం తీవ్ర ఇబ్బందులో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ నాయకులను ఆదేశించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అవిడి గ్రామానికి వెళ్లి రామ్మూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, ఫ్యాన్ వంటివి సమకూర్చారు. సొంతిల్లు ఏర్పాటు చేస్తామని, గ్యాస్ పై కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, రామ్మూర్తి కుటుంబానికి ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్ సౌకర్యాన్ని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి 24 గంటల వ్యవధిలోనే అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. విద్యుత్ లైన్ నుంచి సరఫరా తీసుకువచ్చి అవసరమైన చోట కొత్తగా 7 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించేందుకు 5 లక్షల వ్యయంతో పక్కా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు హౌసింగ్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు. P4 పథకం కింద ఇంటి నిర్మాణానికి అవసరమైన గణాంకాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించే ప్రక్రియను చేపట్టారని, సుమారు 2 నెలల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అవిడి గ్రామంలో గోటేటి రామమూర్తి గారి యొక్క కుటుంబం యొక్క దీన పరిస్థితిని కొంతమంది యువకులు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తేవటం, ఆ విషయం యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళటం, వారు లోకేష్ బాబు గారిని ట్యాగ్ చేయటం, ఆ విషయాన్ని కూడా నేను స్థానికంగా లేకపోయినా నేను చూడటం, వెంటనే సత్వరం మా గ్రామ పార్టీ నాయకులు సూరవపు రామకృష్ణ గారిని పంపించి ఇక్కడ వీరి యొక్క పరిస్థితిని గమనించి వెంటనే సత్వరం సహాయం అందివ్వమని కోరడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో కొంతమంది యువకులు తీసుకొచ్చిన కార్యక్రమం ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. అప్పటికే గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూరవపు రామకృష్ణ గారు కొన్ని నిత్యావసర వస్తువులు, కూరగాయలు అవి కూడా దఫదఫాలుగా వారి గత కొంతకాలంగా అందిస్తూ ఉన్నారు. అయినా కానీ వీరి యొక్క రామమూర్తి గారు వృద్ధులు, వారి భార్య గారు బెడ్ రిడెన్ అయి ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితి, మంచం మించి కదలలేని పరిస్థితి. తల్లిగారు 2 కళ్ళు కనిపించకుండా ఫైలేరియా ఎఫెక్ట్ తోటి కూడా వారు కదలలేని పరిస్థితి. వారి ఇరువురిని కూడా చూసుకుంటూ ఈ మారుమూల ఈ తోటలో కరెంట్ సౌకర్యం కూడా లేకుండా ఇంటికి ఏదో ఒక రేకుల షెడ్డులో ఉంటూ చాలా మరి వారి ఇరువుకి ఎంతో సేవ చేస్తూ ఆయన ఇక్కడ జీవనం సాగించడం అనేది అందరినీ కదిలించి వేసింది. ఈ విషయాన్ని లోకేష్ బాబు గారు మీడియాలో చూసిన వెంటనే నా దృష్టికి లేదా అధికారుల దృష్టికి తీసుకురావటం, వీరి యొక్క నిరుపేద కుటుంబం ఎవరున్నా, ఎవరి ఇబ్బందులు ఉన్నా తక్షణం ఆదుకోవాలనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని అధికారులను పంపించడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రావటం, వీరి కష్టసుఖాలు తెలుసుకుని వాటిని వెంటనే కరెంటు 7 స్తంభాలు వేయవలసి ఉండి 7 స్తంభాల దగ్గర నుంచి కరెంట్ లైన్లు తీసుకొచ్చి 5 కొత్తగా స్తంభాలు వేసి కరెంట్ సౌకర్యం తక్షణం అందివ్వడం జరిగింది. అలా విధంగా నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు కూడా అందివ్వడం జరిగింది.
ఒక 5 లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణాన్ని చేపట్టాలని, ఇది P4 కింద చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారు, హౌసింగ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా వీరికి కావాల్సిన పెన్షన్లు కూడా అందివ్వాలి, దానికోసం కూడా ఇప్పుడు కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. ఒక పెన్షనే పొందుతున్నారు. హౌస్ హోల్డ్ ఇబ్బందుల్లో దాన్ని సత్వరం పరిష్కారం చేసి ఒక దివ్యాంగుల పెన్షను లేదా సీరియస్ ఇల్నెస్ పెన్షను ఏదో ఒక విధమైన పెన్షన్లు కూడా అందించే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా వీరికి గ్యాస్ స్టవ్ లేదా ఇతర సౌకర్యాలు, ఏ విధమైన వస్తువులు, ఫర్నిచరు, ఇంకా ఏం కావాలన్నీ సమకూర్చమని కూడా కొంత మొత్తాన్ని మేము కూడా అందివ్వడం జరిగింది. ఇంచులు 30,000 40,000 సామాన్లన్నీ కూడా కొన్ని మనీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఈ విషయాన్ని గమనించి కొంతమంది దాతలు కూడా సహకరించారు. చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న వీరిని ఆదుకోవడం మరి మానవ సేవ మాధవ సేవగా ప్రభుత్వాలు చేసిపోయిన ప్రభుత్వాలు చేస్తే దాతలు కూడా ముందుకొచ్చి వారు సహకరించాలని కోరుతూ ఉన్నాను. ప్రధానంగా విషయాన్ని లోకేష్ బాబు గారు ఎవరు తన దృష్టికి వస్తే, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు దాన్ని సోషల్ మీడియా ట్యాగ్ చేసినా అది ఆ విషయాన్ని వెంటనే విచారించి వారికి తగు న్యాయం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. అందులో భాగంగా ఈ కుటుంబం యొక్క పరిస్థితిని గమనించి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. వీరికి ఏ విధమైన సహాయం కావాల్సిన వీరందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పాం. ఏ విధమైన సహాయం కావాల్సిన వారికి అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున లోకేష్ బాబు గారు, నేను, మా పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉంటామని, వారికి ఏ లోటు లేకుండా ఆరోగ్యపరంగా వైద్య సేవలు కానీ ఇంటూ బాత్రూమ్తో కలిపి ఇంటి నిర్మాణాన్ని చేపట్టమని కోరాం. వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలో సిద్ధం చేసినట్లు సమాచారం. ఎస్సీ బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించి మండలిలో సామాజిక సమతుల్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను ఒక స్థానానికి ఎంపిక చేయనుండగా, మరో స్థానానికి రాయలసీమ నుంచి అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించి గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు వినూత్న నిరసన చేపట్టారు. మండల రెవెన్యూ ఆఫీస్ ముందు ఆందోళనకి దిగిన చంద్రాల గ్రామ నిర్వాసితులు మంత్రి నారా లోకేష్ మా గ్రామానికి రావాలి, మా కష్టాలు వినాలి అని డిమాండ్ చేశారు. 2016 పుష్కరాల తరుణంలో రోడ్డు విస్తరణలో తమ ఇళ్లను, స్థలాలను కోల్పోయిన సుమారు 60 కుటుంబాలు ఈ నిరసన దీక్షలో పాల్గొని ప్రభుత్వం తమ గోడు వినాలంటూ విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ ఒక్కసారి తమ గ్రామానికి రావాలంటూ ఎంఆర్ఎం కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం అధికారులు స్పందించకపోతే నిరసన దీక్ష నుండి ఆమరణ దీక్షకు దిగుతామని చంద్రాల గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కష్టాలను కడతీర్చాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, తక్షణమే ఆదుకోవాలి. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం. వెల్లడం చంద్రాల గ్రామస్తులకు కాంపన్సేషన్ ఆదుకోవాలి. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. తక్షణమే కాంపన్సేషన్. ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర బాబు తెలిపారు. డిఎస్హెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్లు డిఆర్పీలను వెంటనే రిలీవ్ చేయాలని, వారు సంబంధిత వైద్య కళాశాలల ప్రిన్సిపల్ల వద్ద రిపోర్ట్ చేయాలని, ప్రస్తుతం సెలవుల్లో ఉన్న అనాధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులను వెంటనే తిరిగి విధుల్లోకి రప్పించాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఒకే స్పెషాలిటీలో 2కి మించి వైద్యులు పనిచేస్తున్న విభాగాలని గుర్తించి సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు చక్రధర బాబు తెలిపారు. సమ్మె పరిస్థితుల్లో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులపై అదనపు భారం పడకుండా రిఫరల్స్ తగ్గించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీహెచ్ఎస్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. నా పేరు శ్వేత అండి. నేను కేజీహెచ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. యాక్చువల్లీ మేము ఈ స్ట్రైక్ మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే మా ఈ 3 డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మా స్టైపెండ్ హైక్,
సెకండ్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 ఇయర్స్ వరకు పెంచారండి. అది 63 ముందు 62 ఇయర్స్ అనేది ఉండేది. దానివల్ల మిగతా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అని యంగ్స్టర్స్ అనేది తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే పిహెచ్డి చేసిన వాళ్ళు అనేది లేటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ కోర్స్ ఇస్తున్నారు నాన్ క్లినికల్ వాటిల్లో. అందువల్ల ఆ నాన్ క్లినికల్ వాళ్ళలో ఉన్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతాయి. ఇది మా 8వ రోజు స్ట్రైక్ అండి. ఇప్పటి వరకు మేము నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే స్టాప్ చేసాం. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా స్టాప్ చేస్తున్నాం అనమాట. గవర్నమెంట్ ఇప్పటి వరకు మాకు ఏ సానుకూలంగా అయితే రెస్పాండ్ అవ్వలేదు. గవర్నమెంట్ మేము 15వ తారీఖు వరకు డెడ్ లైన్ అయితే ఇచ్చామన్నమాట గవర్నమెంట్కి, మాకు ఏం సానుకూలంగా రెస్పాండ్ అవ్వడానికి. బట్ గవర్నమెంట్ కొంచెం కూడా రెస్పాండ్ అవ్వని పక్షాన మేము ఎమర్జెన్సీ స్ట్రైక్ అనేది దిగాము. అన్ని దగ్గర అంటే ఐసీయూ, లేబర్ రూమ్, క్యాజువాలిటీ వాటన్నిటి దగ్గర ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సీనియర్ రెసిడెంట్స్ ఎవరు డ్యూటీలకు వెళ్ళట్లేదండి. యాక్చువల్లీ దీనివల్ల ప్రజలు ఇబ్బంది అయితే పడతారు, కానీ గవర్నమెంట్ ఇది అర్థం చేసుకుని తొందరగా మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. విశాఖ మహానగరం నెహ్రూ నగర్ బర్మా కాలనీలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి షెడ్లు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలకు విక్రయించడంపై నిరుపేద కాందీసికుల పోరాట ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం 8 గంటలకు అక్కడ గల శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ నుండి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ సహా అనేక మంది ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు వారి ఇళ్లను కొల్లగొడుతున్నారు. తాజాగా రామలింగేశ్వర నగర్ లో నివాసం ఉంటూ రుద్రవరం హై స్కూల్లో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్న బత్తిని హరికిషోర్ ఇంట్లో దొంగల బీభత్సం సృష్టించారు. కిషోర్ మాస్టర్ హైదరాబాద్ లో బంధువుల వివాహానికి వెళ్లిన నేపథ్యంలో రిక్వీ నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 1,50,000 నగదు, 15 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి దోచుకున్నట్లు ఇంటి యజమాని తెలిపాడు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఫింగర్ ప్రింట్స్, క్లోజ్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. నా పేరు రవికిషోర్ అండి. మేము నిన్న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ మ్యారేజ్కి వెళ్ళాము. ఆ మ్యారేజ్లో నైట్ 12:30కి అయితే చూసుకొని మార్నింగ్ వద్దాం అనుకున్నాం. ఇంట్లో కొంచెం ఐటెం కొంత సుమారు 14-15 గ్రాములు గోల్డ్, ఒక 400 నుంచి 6 కిలో మధ్యలో వెండి వస్తువులు ఇక్కడ అన్ని తలుపులు బాగొట్టి, బీరువా బాగొట్టి అందుట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళారు. సరే మార్నింగ్ మేము విషయం చేసి పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము. వచ్చేటప్పటికల్లా 12:30 అయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అన్ని ఫింగర్ ప్రింట్స్ ఏమి మీరు కదిలియొద్దని చెప్పడం వల్ల మేము ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు అన్ని పగలగొట్టిన వాటిలో ఉన్న ఐటమ్స్ వరకు మేము తెలియజేయడం జరిగింది. దాంతోపాటు క్యాష్ కూడా ఆ బీరువాలో 1,50,000 దాకా ఉన్నాయి. అవి మొత్తం మాకు సుమారు అన్నీ కలిపి ఒక 5 lakhs
అరౌండ్ అలా పోయి ఉంటాయని మేము ఒక అంచనా ప్రస్తుతానికి. అయితే మిగతా ఇంకా ఏమి అనేది పూర్తిగా మేము క్లూస్టేమ్ అయిన తర్వాత ఎంతనే తెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ శుద్ధ పంచమి సందర్భంగా సోమవారం తొలిసారిగా అన్నాభిషేక వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అన్నంతో అభిషేకం చేశారు. అన్న ప్రసాదం, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర 3 రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా సిద్ధం చేసి స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అన్నాభిషేకాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వారికి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మందేశ్వర స్వామివారికి తొలిసారిగా నిర్వహించిన ఈ అన్నాభిషేక వ్రత విధానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రావణ మాసంలో అన్నాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉందని వేద పండితులు తెలిపారు. అన్నంతో స్వామివారిని అభిషేకించి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని చాటారు. మరోవైపు అన్నాభిషేకం, ప్రసాద వితరణకు కాజలూరు మండలం గొల్లపల్లికి చెందిన సలాది సత్య గోపాలరావు ఆర్థిక సాయం అందించారు. మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానం, మందపల్లి, కొత్తపేట మండలం, కోనసీమ జిల్లా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు అనగా పంచమి సోమవారం అన్నాభిషేకం జరిగింది. ప్రప్రథమంగా ఫస్ట్ టైం ఈ రోజున ఏకాదశ రుద్రంతో అన్నాభిషేకం చేశారు స్వామివారికి. స్వామివారి అభిషేకం అనంతరం ఆ అన్నాభిషేకాన్ని పులిహోర, దద్దోజనం ప్రసాదం కింద వితరణ చేయడం జరిగింది భక్తులకి. మా ఈఓ గారు సురేష్ బాబు గారు నేతృత్వంలో ఈ అభిషేక ప్రకరణ అంతా జరిగింది. మాకు దాత గోపి గారు, సలాది గోపి గారు ఈ కావలసిన సామాగ్రి అంతని కూడా ఆయన సమకూర్చారు. దాంతో ఈరోజు మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఏం చేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం నుండి ఈరోజు పంచమి సందర్భంగా ప్రప్రథమంగా స్వామివారికి అన్నాభిషేకం నిర్వహిస్తున్నాం. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని మా అర్చక స్వాములు, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఉదయం 9 గంటలకి మొదలుపెట్టి సుమారు 12 గంటలకి అన్నాభిషేక కార్యక్రమం అనంతరం గ్రామస్తులకి 3 రకాల ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార రూపంలో గ్రామస్తులకు కానీ పెద్దలకు కానీ 3 రకాల ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి సూచనల మేరకు మరియు మా ఫౌండర్ ఫ్యామిలీ చైర్మన్ గారు సూచనల మేరకు ఈ ప్రస్తుత కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ కరువును అధిగమించడానికి గ్రామ సుభిక్షతం కోసం ఈ అన్నాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా పురోహితులు కానీ, మా బ్రాహ్మణులు కానీ, చక్కగా వేద పండితులు కానీ చక్కగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ధర్మకర్త మండలి ఇతోధికంగా మాకు సహకరించారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని మొత్తం సలాది గోపి గారు పిఠాపురం వాస్తవ్యులు వారు డొనేషన్ చేస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలుసుకున్నాను. ఈ అన్నాభిషేక కార్యక్రమం అనంతరం గ్రామస్తులందరికీ కూడా 3 రకాల ప్రసాదాలను వితరణ చేయబడుతుంది. ప్రప్రథమంగా ఈ రోజు కార్యక్రమం అన్నాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేయమైంది. వార్తలు ముగించే ముందు నాటి ముఖ్య అంశాలు మరోసారి. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. డిఎస్సి 2025 పై కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్, చర్చకు రావాలని జగన్ కు సవాల్. విశాఖకు బాయ్ బాయ్, భోగాపురం నుండి రాయ్ రాయ్. కొత్త ఎయిర్పోర్ట్ లో సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా కేబినెట్ ర్యాంక్ తో నియమించిన ప్రభుత్వం. మంత్రి లోకేష్ సూచనతో నిరుపేద కుటుంబానికి టీడీపీ ఆపన్న హస్తం. గోటేటి రామమూర్తి కుటుంబానికి గూడు, విద్యుత్ సమకూర్చిన ఎమ్మెల్యే బండారు సత్యానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.